మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన రికార్డులు పరిశీలించారు. ధరణి సమస్యల కోసం దరఖాస్తులు చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా 11,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఆస్పత్రికి వచ్చిన రోగులను, డాక్టర్ల పనితీరు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో వివిధ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని, సరైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ప్రభుత్వ పశు వైద్యశాలను ఆయన సందర్శించి పశువులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తులసిరాం, ఆర్ఐ జయభరత్ రెడ్డి, ఎంపీడీఓ విఘ్నేశ్వర, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు సౌజన్య, వెటర్నరీ డాక్టర్ రేఖారెడ్డి, పంచాయతీ ఈవో బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెక్టర్ బాండ్ డిసీజెస్ కానీ, వాటర్ బాండ్ డిసీజెస్ కానీ వీటి మీద అవగాహన కల్పించాలా, ప్లస్ అదేవిధంగా ఫ్రైడే ట్రైడే చేస్తున్నారా లేదా, ఎక్కడైనా లాలో కనిపిస్తుందా లేదా, ఏదో ఆపరేషన్స్ ఏమైనా చేస్తున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేయాలి. ఎక్కడ విలేజెస్లో పోయినప్పుడల్లా మొత్తం అంతా నాకు అన్ని లాగా కనిపిస్తుంది మస్కిటో. ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు యాన్సిస్టర్స్ అమ్మేసి ఉంటారు, సాదా బైనా ద్వారా ఏదో ఒక ద్వారా అమ్మేసి ఉంటారు. బట్ ఆ కొనుక్కున్న వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు పట్టా చేసుకొని ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చేసేసి మాకు పట్టా చేయండి అనేసి అంటారు. సో అటువంటి ఆ లోపల డిస్ప్యూట్స్ ఉన్నాయి, అటువంటి ఏవి కూడా మనం చేయలేకపోతే కూడా వాళ్ళకి ఎక్కడ వెళ్తే న్యాయం జరుగుతుంది అన్నది కూడా వాళ్ళకి ప్రాపర్ ఎండార్స్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మన దగ్గర కానీ సివిల్ కోర్ట్ దగ్గర పోయి కూడా సివిల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేసుకోవాలి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేసుకోవాలి, వాళ్ళకి ప్రాపర్ ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అతి త్వరలో మొత్తం ధరణికి సంబంధించిన అప్లికేషన్స్ అన్ని కూడా అప్లై చేసుకున్న వాళ్ళు అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఇంకా కొన్ని మాడ్యూల్స్ ఏమైనా అవసరమైతే కూడా అవన్నీ కూడా CCLకి పంపించిన. సో అవన్నీ కూడా కొత్త మాడ్యూల్స్ కూడా రాబోతా ఉన్నాయి. సో ఇంతకుముందు ఏంటంటే అన్ని కలెక్టర్ లెవెల్లోనే పెండెన్సీ ఉంటుండే. సో ఇప్పుడు పబ్లిక్ ఈజీగా అవడానికి కొన్ని మాడ్యూల్స్ తహసీల్దార్ లెవెల్లోనే క్లియర్ అయ్యేటట్టు, కొన్ని మాడ్యూల్స్కి RDOస్కే లాగిన్స్ ఇచ్చేసినా డైరెక్ట్ RDO లెవెల్లోనే క్లియర్ అయిపోతాయి. సో ఏవైతే ఇంపార్టెంట్ ప్రొహిబిటెడ్ లిస్ట్ లాంటివి ఏవైతే ఉంటాయో అటువంటి కొన్ని 5-6 మాడ్యూల్స్ మాత్రమే కలెక్టర్ లాగిన్కి రావడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే కొన్ని సమస్యల పరిష్కారం కూడా ఇప్పుడు త్వరగా పరిష్కారం అవ్వడానికి కూడా సాధ్యమవుతుంది.